సార్ చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది, ధనవంతులుగానే ఉండాలని ఉంటుంది. అసలు డబ్బు సంపాదించాలంటే మ్యాజికల్ నెంబర్ ఏమైనా ఉంటుందా? ఏ నెంబర్ ఉంటే చాలా మంచిగా డబ్బు సంపాదించే కోటేశ్వరులు కావచ్చు? ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా మన మైండ్ సెట్ మార్చుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే 100% మనీ ఫ్లో అనేది మీ లైఫ్లో జరుగుతుంది. ఓకే. చాలామంది కష్టపడుతుంటారు కానీ అక్కడే ఉండిపోతారండి. మరికొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, మామూలుగా మన జాతకం బాగాలేదేమో, మనం పుట్టిన పరిసరాలు సరిగా లేవు, మనం ఎలా సంపాదిస్తామని వీళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అంటే నా కుటుంబం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నా గ్రహాలు అనుకూలించడం లేదు, నా జీవితం ఎంతే, నేను ఏది చేయలేను, నా వల్ల కాదు, నేను సాధించలేను, ఇటువంటి మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ కాలేదండి. ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్తారో మనీ ఫ్లో మీ జీవితంలో జరుగుతుంది. అందుకోసమే అన్నారు, ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్తారో మహాసరస్వతి మహాకాళి కూడా మీకు సహకరిస్తుంది. కాబట్టి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. ఎప్పుడైతే మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెంచుకుంటారో, ఆశావాద దృక్పథం అండి, అంటే మీరు ఎప్పుడైతే మీ జీవితంలో గమనం ఉంటుందో అవేర్నెస్ అండి, మీరు అవేర్నెస్గా ఉండాలి. అవేర్నెస్తో ఉన్నప్పుడు 100% ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, కళాత్మకత మీలో ఓపెన్ అవుతుందండి. మీలో ఎప్పుడైతే కళాత్మకత ఓపెన్ అవుతుందో 100% మీరు మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనీకి, ఆ ఫ్రీక్వెన్సీ ఈజీగా మీ లైఫ్లోకి రావాలి. ఈ ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ అవ్వాలంటే అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది జీవితంలోకి డబ్బు రాకపోవడానికి మెయిన్ కారణం ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయిపోవడం. ఎప్పుడూ ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, కళాత్మకత జీవితంతో ఉండడం, ధైర్యంతో ఉండడం. చాలామంది పిరికితనంతో ఉండారండి. అంటే నిద్రమత్తు కానీ, పిరికితనం కానీ, వాయిదా వేసే తత్వం కానీ, మీరు అక్కడే కాంక్రీట్గా 10 మందిలో ఇరుక్కుపోని ఉంటే మీకు డబ్బు రాదండి. ఎప్పుడైతే మీరు ఆశావాదంతో ఉండి ముందుకు వెళతారో యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అయితే మన లైఫ్లోకి డబ్బులు అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి మ్యాజిక్ టెక్నిక్స్ ఉందా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయినా ఇప్పటి వరకు మీరు లైఫ్లో సక్సెస్ కాలేదు, ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఏదైనా నాకు రెమెడీ ఉంటుందా అని మీరు అనుకుంటే ఈ వీడియో కనుక చూస్తే 100% మీరు ధనవంతులు కావచ్చు. ఇది ఇంటర్నేషనల్గా ప్రూవ్ అయిన టెక్నిక్ అండి. దీన్ని హోపనోపోనో టెక్నిక్ అని అంటారు. హోపనోపోనో టెక్నిక్ని డాక్టర్ హేవ్లిన్ అనే ఒక డాక్టర్ గారు కనిపెట్టడం జరిగింది. ఈ టెక్నిక్ మీరు సైంటిఫిక్గా ఎవరైనా వాడితే మీరు రిలేషన్లో వాడచ్చు, మనీ పరంగా వాడచ్చు, కెరియర్ పరంగా వాడచ్చు, మీ కోర్టు కేసులు ఉన్నా, లీగల్ ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, హెల్త్ పరంగా దేనికైనా వాడచ్చు అండి. దీంట్లో 4 వర్డ్సే ఉంటాయండి. ఓన్లీ ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ కనుక మీరు వాడితే 100% మీ లైఫ్లోకి మనీ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని మీరు ఒక 500 కరెన్సీతో చేయండి. ఎందుకంటే మన ఇండియాలో హయ్యెస్ట్ కరెన్సీ 500. అంతకుముందు 1000 ఉండేది, 2000 ఉండేది, అవన్నీ ఇప్పుడు మార్కెట్లో లేవు. మార్కెట్లో ఏ కరెన్సీ అయితే ఉంటుందో ఆ కరెన్సీతో గనక మీరు ఈ హోపనోపోనో టెక్నిక్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. మీకు కావాల్సింది డబ్బే కదా, మీరు డబ్బు మీదే ఫోకస్ చేస్తే డబ్బు వస్తుందండి. అంటే మన థాట్ ప్రాసెస్లో ఎనర్జీ ఎక్కడ పాస్ అవుతుంది, మీ ఎనర్జీని మీరు ఎక్కడ కేంద్రీకృతం చేస్తున్నారో అదే మీకు వస్తుందండి. మీరు దేని మీద ఎనర్జీ ఫోకస్ చేస్తున్నారు, డబ్బు మీద ఎనర్జీని ఫోకస్ చేయండి, మనీ వస్తుంది. ఆ 4 అంటే ఏదైనా ఒక 500 కరెన్సీని ఈ విధంగా పట్టుకొని ఈ 4 వాక్యాలు చెప్పాలి. ఐఎమ్ సారీ మనీ, డబ్బుకు సారీ చెప్పాలండి. ఎప్పుడైతే మీకు డబ్బుకి సారీ చెప్తారో మీకు గతంలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అంటే చాలామంది మాకు అంటుంటారు, సార్ డబ్బు రావడం లేదు, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, ఈరోజు వచ్చిన డబ్బు ఇంకా ఆగడం లేదు, ఇవన్నీ మనీ బ్లాక్ ఏర్పడతాయి. కాబట్టి మీరు డబ్బుకు సారీ చెప్పాలి. డబ్బుకు ఎందుకు సారీ చెప్పాలి? మనం గతంలో తెలుసో తెలియకో డబ్బు గురించి చెడుగా మాట్లాడి ఉంటారు. అంటే ఎలా చెడుగా మాట్లాడి ఉంటారు, నాకు డబ్బు ఉండదు, డబ్బు మంచిది కాదు, డబ్బున్నోళ్ళంతా మంచోళ్ళు కాదు, డబ్బు ఉంటే వ్యసనాల బారిన పడతారు, డబ్బు గొడవలు పెడుతుంది, మనశ్శాంతి ఉండదు, డబ్బు చెట్ల కాయదు కదా, చాలామంది డబ్బు ఉంటే వ్యసనాల బారిన అన్నీ అమ్ముకుంటారు, ఇవన్నీ నెగిటివ్ మాట్లాడి ఉంటారు. మీరు ఎప్పుడైతే డబ్బు గురించి చెడుగా మాట్లాడి ఉంటారో మీ లైఫ్లోకి డబ్బు రాదు. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదండి.
మీకు ఒక వ్యక్తి గురించి మీరు చెడుగా మాట్లాడి ఉంటారు, ఆ వ్యక్తి మీ జీవితంలో ఇంకోసారి వస్తారా? రాడు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశమే లేదు. ఏ వ్యక్తినైతే మీరు ప్రేమిస్తారో ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. కాబట్టి మీకు తెలిసో తెలియకో గతంలో డబ్బు గురించి చెడుగా గనక మాట్లాడితే ఆ 500 కరెన్సీ పట్టుకొని మనస్ఫూర్తిగా ఐఎమ్ సారీ మనీ అని చెప్పండి. ఎప్పుడైతే మీరు సారీ చెప్తారో ఆ మనీ అనేది స్పందిస్తుంది. ఎప్పుడు మీరు చూడండి, గతంలో మీరు ఏ వ్యక్తితో అయినా విమర్శించి ఉంటారో ఆ వ్యక్తిని మీరు మనస్ఫూర్తిగా ఐఎమ్ సారీ అని ఆ వ్యక్తి పేరు తలుచుకొని చెప్పినా ఆ వ్యక్తి నుంచి మీకు కాల్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మీకు డబ్బు కావాలి కాబట్టి మనస్ఫూర్తిగా 500 కరెన్సీని 2 చేతులతో పట్టుకొని ఐఎమ్ సారీ మనీ అని చెప్పండి. సెకండ్ది ఏంటంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను పశ్చాత్తాపడుతున్నాను, గతంలో నేను నీ గురించి చెడుగా మాట్లాడాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఎందుకంటే డబ్బుకు థ్యాంక్ యూ చెప్పాలండి. యూనివర్సల్లో ఉండే సీక్రెట్ అంతా కూడా థ్యాంక్ యూ అనే వర్డ్లోనే ఉంటుంది. అంటే యూనివర్సల్ కీ ఉంటుంది కదా, అది మీరు ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తారో డబ్బుకి దాని లాక్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి? ఇప్పటి నుంచి మీరు గత జీవితంలో కానివ్వండి, రాబోయే భవిష్యత్తు రోజుల్లో కానివ్వండి, మీ ప్రతి అవసరాన్ని కూడా తీర్చింది డబ్బే. వాస్తవం. కాబట్టి డబ్బుకు మీరు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు గతంలో మీకు జరిగిన మంచి విషయాలన్నీ మీరు ఒకసారి నెమరు వేసుకోండి. ప్రతి అవసరం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. మీ ప్రతి అవసరం కూడా డబ్బే తీర్చి ఉంటుంది. కాబట్టి గతంలో జరిగిన అన్ని విషయాలకు థ్యాంక్ యూ, నేను డబ్బు ద్వారా ఇలా నేను లాభపడ్డాను, ఇలా నా అవసరం తీరింది, కాబట్టి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, థ్యాంక్ యూ మనీ అని చెప్పండి. ఐ లవ్ యూ మోర్ మనీ. డబ్బుని ఎందుకు ప్రేమించాలి? ఎప్పుడైతే మనం దేన్నైతే ప్రేమిస్తామో యూనివర్సల్ నుంచి అది మనకు అట్రాక్ట్ కాబడుతుంది. ఉదాహరణకు మీరు 2 వ్యక్తులు వాళ్ళ ఇంటికి మీకు భోజనాన్ని ఆహ్వానించారు. దాంట్లో ఒకరు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, మరొకరు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరింటికి వెళ్తారు? ప్రేమించే వాళ్ళ దగ్గర. మనీ కూడా అంతే. ఏ వ్యక్తి అయితే తనను ప్రేమిస్తున్నారో అటువంటి వ్యక్తి జీవితంలోకి, అటువంటి వ్యక్తి ఇంట్లోకే డబ్బు వెళ్తుంది. కాబట్టి మీ ఇంట్లోకి డబ్బు రావాలంటే డబ్బు పట్ల ఉన్న చెడు భావాల్ని మీరు తీసేయండి. డబ్బుని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండండి. 100% అబుండెన్స్ మనీ మీ లైఫ్లోకి వస్తుంది. ఈ టెక్నిక్ని మీరు 41 డేస్ చేసి చూడండి. మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన డబ్బు వస్తుంది. కొత్త కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మొత్తం నేచరే చూసుకుంటుంది, మీకు అందరినీ పరిచయం చేస్తుంది. మీరు ఎక్కడుంటారో మీరే చూడండి. ఏ టైంలో చేయాలి సార్ ఇది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోపనోపోనో టెక్నిక్ ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయి జస్ట్ 12 నిమిషాలు చేయండి చాలు. ఓన్లీ 12 మినిట్స్, ఓన్లీ 12 మినిట్స్ 108 టైమ్స్ చేయండి. రాత్రి పడుకోబోయే ముందు చేయండి. దీనికి ఎటువంటి ఆహార నియమాలు అవసరం లేదు. మీరు ఎక్కడైనా ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అని మీరు రాసుకొని చూడండి. 41 రోజుల్లో మీకు ధనలక్ష్మి అనేది మీ ఇంట్లో తలుపు తడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇది ఒక మ్యాజిక్ మంత్రాగా మీరు వాడండి. మీ లైఫ్లోకి మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీ సీక్రెట్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇదే మనీ సీక్రెట్ ఫార్ములా. ఎందుకంటే మీరు ఏదైనా ఒక వ్యక్తిని లవ్ చేశారంటే మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. మీరు మనీని ప్రేమించండి. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, డబ్బు నా మంచి మిత్రుడు, నా జీవితంలో ప్రతి అవసరంలోనూ డబ్బు వస్తుంది, నేను ఎక్కడున్నా కూడా డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది, నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అని మీరు మనసులో అనుకోండి. ఎప్పుడైతే మీరు డబ్బు మంచిది అని అనుకున్నారో మనీ ఫ్రీక్వెన్సీ మీకు కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి హోపనోపోనో టెక్నిక్లో 4 వర్డ్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఈ 4 వర్డ్స్ మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఒక మనీ ఆరా ఏర్పడుతుంది. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అని ఆ 500 కరెన్సీని మీరు బాగా ముద్దు పెట్టుకొని మీ జేబులో పెట్టుకోండి. అదే మనీని అట్రాక్ట్ చేస్తుంది. వెరీ వెరీ సైంటిఫిక్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరైనా డబ్బు సంపాదించాలని కోరుకుంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీరు కూర్చున్న దగ్గరే డబ్బును అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.